అవే కళ్ళు, అదే మెడ, అదే రూపం. నా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అచ్చం నీలాగే అందంగా ఉన్న ఓ మహానుభావుణ్ణి ప్రేమించాను. కానీ అప్పటికే ఆయనకి పెళ్ళయిందని తెలిసి నా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయా. నాకే పెళ్ళయితే ఈ పాటికి నీలాంటి మనవడుండేవాడు. బామ్మ, నన్ను ఇలా ఎవరు పిలిచినా నచ్చదు. నువ్వు పిలిస్తే బాగుందిరా మనవడా. అప్పుడప్పుడు ఈ ముసల్దాన్ని చూడ్డానికి వస్తూ ఉంటావు కదా, అంటే నేనింకా ఎక్కువ రోజులు బతకనురా. అదేంటి బామ్మ? ఇంక నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు మాత్రం భోంచేసి వెళ్ళు. ప్రతిసారి మా బామ్మ అప్డేట్ అవుతుంది అనుకున్నాను తప్ప అడ్జస్ట్ అవుతుంది అనుకోలేదు. ఎప్పుడూ తను మారుతూ వచ్చింది కానీ మమ్మల్ని మారమనలేదు, తన దారిలోకి రమ్మనలేదు. తన దారిలోకి వెళ్ళి తన మనసుని అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి మీరే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. డిన్నర్ చేద్దాం పదండి. వద్దండి, కడుపు నిండిపోయింది. ఏంటి బామ్మ ఇది? సాయంత్రం కలుద్దామంటే ఏ డిస్కోకో డిన్నర్కో అనుకున్నాను. ఇలా గుడికి తెచ్చావేంటి బామ్మ? కదా, వీళ్ళకి నేనెంత చెప్పినా అప్డేటే అవడం లేదురా. నేనేం చేయను చెప్పు? బామ్మ, నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా. ఎందుకు? నువ్వొచ్చేం చేస్తావు? నీకు పెళ్ళై వెళ్ళిపోయాక మళ్ళీ నీతో టైం స్పెండ్ చేయలేనుగా. ఐమ్ గోనా మిస్ యూ. నువ్వు నన్ను మిస్ అవుతావా ఏంటి? జోకా? బామ్మ ఒకసారి ఇలా రావా? అయిపోయింది. 1 2 3. చూసా బామ్మ, కొద్దులంత ప్రమాదం తప్పైందో. నేను లేకుండా నువ్వు పెళ్లికి వెళ్తే నేను ఊరుకోను బామ్మ. వీళ్ళని చూస్తారు బామ్మ, నేను చూస్తాను నిన్ను. సర్లే ఏడవకు, పెళ్లి కూతురు నేను ఇన్వైట్ చేస్తున్నా, నువ్వు రా. మీరు ఆర్డర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అబ్బాబా ఏం ఎండలే. టూ కుక్స్. Come, baby. Have a sip. Good. నందు
అందరినీ చెక్ చేయండి. అలాగే. మీరు వెళ్ళిపోండి, నేను పార్క్ చేసి వస్తాను. అలాగే నందు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే. एक्सक्यूज मी सर. सर कार्ड सर. హలో मैं कौन हूँ मालूम? సారీ సార్, యాక్సెస్ కార్డ్ లేదే ఎవరిని అలౌ చేయదని ఆర్డర్ సార్. అయ్యి బాబో ఈ బిల్డప్ ఇక్కడ వెళ్ళండి సార్. బియ్యంకులకు కూడా ఈ యాక్సెస్ కార్డులు ఎంట్రీ కార్డులు ఏంటి బాబా? ఇంకా నయం భోజనం దగ్గర రేషన్ కార్డులు అప్పగింతకు ఆధార్ కార్డులు తీసుకురామలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ కార్డ్ సార్. సారీ సార్, యాక్సెస్ కార్డ్ లేదే ఎవరిని వదలొద్దని ఆర్డర్ సార్. ఓకే సారీ. నందు. హలో సార్. నందు ఆగు. రండి సార్. సారీ నందు. ప్లీజ్ కమ్. సారీ సార్. ప్లీజ్. ప్లీజ్ వెల్కమ్. సారీ ప్లీజ్ ప్లీజ్. అబ్బాయిని చూస్తే జామ్ జామ్గా ఉన్నాడా? ఏమైనా సంబంధాలు ఎక్కించబోయారా? మంచి సంబంధం దొరకాలి కదండి. మై హూనా జగన్నాథం అన్నయ్య ఒకరు ఉన్నారు. మంచి పని చేసినావప్ప. నీకెట్టా థ్యాంక్స్ చెప్పాలో తెలుస్తాలేదు. భలేవారండి, అంత పెద్ద మాట్లాడకండి. నువ్వు కాపాడింది నా కూతుర్ని కాదు, నా పానాన్ని. అయినా నువ్వేంటి బాసు? ఆడపిల్లని ఏడిపిస్తే నరికేయాలి కానీ 4 దెబ్బలేసి రావడం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారుగా, ఈసారి నరికేస్తా. వాడి మాటలకేం గాని మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. హలో, ఎవరు? నీ చావుని. ఏంది నువ్వు మాట్లాడేది? దాబా దగ్గర నీ కూతురు మీద అటాక్ చేసింది మేమే. ఆడెవడో అడ్డుపడితే బతుకు బయటపడింది. ఈసారి ఎవడొచ్చినా మిమ్మల్ని కాపాడలేడురా. కరెక్ట్ గా ఇంకో గంటలో నిన్ను చంపుతాం. హలో హలో. ఏమైంది అంకుల్? ఏం లేదు బాబు, పెద్దమ్మాయి వెళ్ళిపోయినది కదా. కూతురు అప్పగింతల తర్వాత బాధతో కన్నీళ్ళు రావాలి కానీ టెన్షన్తో చెమటలు కాదు. ఏమైందో చెప్పండి. బిజినెస్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్. చిన్న డిస్టర్బెన్స్? దాబాలో ఆకర్షణ మీద జరిగిన అటాక్ చిన్న డిస్టర్బెన్స్ కాదు. బంధువులతో ఉండాల్సిన పెళ్లి బాడీగార్డ్స్తో నిండిందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు. ఒక్క ఫోన్ కాల్ మిమ్మల్ని కుదిపేస్తుందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు అంకుల్. చెప్పండి అంకుల్. మర్చిపోండి, ఇక వాళ్ళ గురించి మర్చిపోండి. అంకుల్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆకర్షణ అంటే నాకు ఇష్టం. తన కోసం, తన వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా రెడీ. అంకుల్, నేను లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది. వాళ్ళు గంట టైం ఇచ్చారుగా, ఈ గంటలో వాళ్ళకి దిమ్మ తిరిగే బొమ్మ చూపించకపోతేనే డౌటే లేదు అంకుల్. ఏంటి బాబా ఇక్కడికి రమ్మన్నావు? వాడు ఎవడో ఫోన్ చేస్తే పిరికి పొందేలా భయపడి మన మకం మార్చాలా? ఇది భయపడ్డం కాదు, జాగ్రత్త పడ్డం. మగ పెళ్లి వారు వెళ్ళిపోయారు కాబట్టి ఈ విడిదిలో మనం ఉంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. మరి అక్కడ ఆడాల సంగతి ఏంటి? వాళ్ళ ఆడవాళ్ళ జోలికి వచ్చే వాళ్ళైతే మొదటిసారి నిశ్చితార్థం అయ్యాక అంకుల్ మీద అటాక్ చేయరు, పెళ్ళి అయ్యాక ఇప్పుడు ఈ ఫోన్ చేయరు. వార్నింగ్ ఇచ్చి మరీ చంపుతామన్నారంటే ఆ ఇంట్లో అన్ని మూలలు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇదైతే కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆలోచిస్తారు. ఒకవేళ కాదు కూడదు అని వస్తే ఎక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. అయినా నువ్వు వీడి మాటలు పట్టించుకోవడం బావా? మేమంతా లేమా? వీడొక్కడే ఏం పీకుతాడని? చిన్నప్పుడు స్కూల్లో చదువుకోలేదా? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అంటే? ఎక్స్పెక్ట్ చేశా నువ్వు చదువుండవని. అక్కడికి రాని అడ్డగాడిదలు ఎంతమంది ఉన్నా పరిగెత్తే గుర్రానికి, పనికొచ్చే గుర్రానికి సాటి రారని అర్థం. హలో. డైరెక్ట్ గా చంపితే సుఖంగా పోతావు, చచ్చేలోపు ప్రతి సెకండ్ చావు భయంతో చావాలి. అందుకే చెప్పి మరీ చంపుతున్నావురా.
మీరు? ఎవరు మీరు? ఎవరు ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? అయినా చంపేవాడు ఎవడు ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించడరా? కళ్ళల్లోకి కసిగా చూస్తాడు, కత్తి తీస్తాడు, ఏస్తాడు. ఎవర్రా మీరు? గుర్తు చేసుకో, గుర్తుకు తెచ్చుకో. పవర్ ప్లాంట్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ నేసేసావు వాళ్ళ తాలూకా. ఇంకా ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఎంఆర్ఓ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశావు వాళ్ళ ఫ్యామిలీ. మీరు లెక్కలేనన్ని తప్పులు, గుర్తులేనన్ని పాపాలు చేశావంటే నిన్ను చంపడంలో తప్పే లేదు. ఆదిత్యపురం గుర్తుందా నీకు? అక్కడ మనుషులు గుర్తున్నారా నీకు? అమ్ములు గుర్తుందా నీకు? అమ్ములు నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ విషయంలో మేం చేసింది తప్పే కాదు, ఘోరం. మేం చేసింది తప్పే. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మనుషుల్ని క్షమించేది దేవుడొక్కడే. నేను దేవుణ్ణి కాదు, నాకు క్షమించడం రాదు. మరి మీ పేరెంట్స్తో ఒకసారి
బామ్మ నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల